ఈ రోజు నేను చేయబోయే కర్రీ గుత్తొంకాయ మసాలా కర్రీ. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ వంకాయలు, 3 స్పూన్ ఆయిల్, 1 పెద్ద సైజ్ ఆనియన్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 8 పచ్చిమిరపకాయలు, ఉప్పు రుచికి తగినంత, 1 లెమన్ సైజ్ చింతపండు వాటర్లో నానబెట్టుకోండి, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, 3 కరివేపాకు రెబ్బలు, 1 చిన్న కట్ట కొత్తిమీర. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా వంకాయల్ని బాగా కడిగిన తర్వాత మనము దానికి 4 గాట్లు కట్ చేసి పెట్టుకోవాలండి, 4 మూలల. ఎందుకంటే మసాలా నింపుకోనికి అది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా నువ్వులు ఎగిరిపోకుండా ఉండడానికి మూత పెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుందండి. ఈ ఫ్రై చేసుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే వేగిపోతాయి. మంట సిమ్లో ఉంచాలండి. సిమ్లో ఉంచితే బ్రౌన్ కలర్ వస్తుంది. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. మంట ఎప్పుడైనా ఇలాంటివి వేయించినప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. ఈ వేయించుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో తీసుకొని మిగతా పదార్థాలన్నీ ఇందులో మిక్సీలో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వేసుకోవాలండి. మిగతా 1 స్పూన్ కూర వండేటప్పుడు వేసుకోవాలి. ఇది గరం మసాలా పొడి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇలా మెత్తగా అయింది. మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా వస్తుంది. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఈ మిశ్రమాన్ని మనం వంకాయ కట్ చేసుకున్న ఘాట్లు పెట్టుకున్నాం కదండి, అందులో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత మీరు స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అలా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 10 నిమిషాల పాటు. ఇప్పుడు వంకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాయండి. మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు కొంచెం ఉడికిపోయాయండి. ఆ తర్వాత ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. మంటని సిమ్లో ఉంచాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం వేసుకొని అందులో మరొకసారి కలుపుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. మనకి రుచికి తగినంత వేసుకోవాలండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకనే మళ్ళీ వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోండి. ఇప్పుడు కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. అయిపోయింది, రెడీ అయిపోయింది కర్రీ. వంకాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. వంకాయ కర్రీ రెడీ. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇది ఇప్పుడు ఈ కర్రీని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది అన్నంలోకి చపాతీలోకి రుచిగా ఉంటుందండి.